మాటలు కోటలు దాటడం కాదు, ఆవేశాలు పెరిగిపోయినప్పుడు మరీ దారుణమైనటువంటి పరిస్థితి వస్తుంది. అందులో ప్రధానమైనటువంటి అంశం వచ్చేటప్పటికి కీలకమైనటువంటి వ్యవహారం కింద మారుతుంది. పచ్చి బూతులు అన్నటువంటిది పెరిగిపోతున్నాయి. అందులో ఒక కీలకమైనటువంటి వ్యవహారం ఇందాక సీట్లు రానటువంటి సందర్భంలో వచ్చినటువంటి వ్యాఖ్యలు. పిఠాపురంలోది ఇది. ఇక మరోవైపున పెనమలూరు దగ్గర ఇది అక్కడే అనుకుంటా. ఈ పచ్చి బూతులు అనేది వీళ్ళు అసలు చివరికి వీళ్ళు మనుషులా పశువులు అనేది అర్థం కావట్లా. నిన్నటిదాకా ఆ పార్టీ జెండానే పట్టుకున్నావు, అదే కష్టపడ్డావు. ఇవాళ నీకు వాళ్ళకి సీటు రాకపోతే ఈ అమ్మలనక్కల్ని తిట్టేటటువంటిది, సొంత నాయకుల్ని తిడుతున్న వాళ్ళు వీళ్ళు అసలు కార్యకర్తలుగా పనికొస్తారా? అసలు మనుషులుగా పనికొస్తారా? బూతులు తిట్టేటప్పుడు లేడీస్ని తిట్టడం ఏంటి, లేకపోతే ఇళ్లలో ఉన్న వాళ్ళని తిట్టడం ఏంటి? నువ్వు కాకపోతే 100 మంది కార్యకర్తలను 100 మంది నాయకులు తయారు చేసుకోగలిగినటువంటి శక్తి ఉంది చంద్రబాబు లోకేష్లకి. ఇలాంటి వాళ్ళని అసలు పార్టీలో నుంచి అవాయిడ్ చేస్తే కానీ దరిద్రం పోదు. ఎందుకంటే పార్టీలు అన్నాక రకరకాల సమస్యలు ఉంటాయి, అదేందో పరిష్కరించుకోవాలి. కానీ ఈ విధమైనటువంటి బూతులు మాట్లాడేటటువంటి వాళ్ళు పార్టీకి ఏ మేరకు కరెక్ట్ అన్నది పార్టీలు ఆలోచించుకోవాల్సి ఉంది.